ఆపనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. హిందూపురం నియోజకవర్గం వ్యాప్తంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యకర్తలు నాయకులతో కలిసి పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా చౌలూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరైన మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గనీ, హిందూపురం వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సమన్వయకర్త బోయ శాంతమ్మ, హిందూపురం వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త కురుబ దీపిక, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వైసీపీతోనే అభివృద్ధి సాధ్యం. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రజాభివృద్ధి లేక నానా ఇబ్బందులు పడ్డారని, అదే వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో దృఢ సంకల్పంతో ఓ ప్రక్క ప్రజాభివృద్ధి, మరో పక్క ప్రజా సంక్షేమానికి అధిక పీట వేశారని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సత్యసాయి జిల్లా హిందూపూర్ నియోజకవర్గంలో వైసీపీ బలోపేతంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వివిధ గ్రామ పంచాయతీలో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి రోజు హిందూపురం రూరల్, చౌలూరు, తూముకుంట, గొల్లాపురం గ్రామాల్లో జరిగిన సమీక్ష సమావేశాల్లో జిల్లా పరిషత్ బోయ గిరిజమ్మ, స్థానిక వైసీపీ సమన్వయకర్త దీపికా వేణు, పార్లమెంట్ సమన్వయకర్త బల్లారి శాంతమ్మ, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయని, అబద్ధాలు చెప్పే చంద్రబాబు మరలా మోసం చేయడానికి మీ ముందుకు వస్తున్నాడని, ఆయన పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చి హామీల మేరకు ప్రతి సంక్షేమ పథకం అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. చౌలూరు పంచాయతీ 4 విలేజ్ నుంచి వచ్చినటువంటి పంచాయతీ ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా ఈరోజు మన గ్రామాలకే తెచ్చాం, మీ ఇంటి ముందుకే తెచ్చాం. ఈరోజు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశాం, రైతులకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం, ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇవన్నీ కూడా సులభతరంగా మీ ఇంటికి ఖర్చు లేకుండా మీకు అందరికీ కూడా అన్ని ప్రభుత్వ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అందజేయాలని చెప్పి ఆలోచనతో ఈ గ్రామ స్వరాజ్యం పేరుతో మనం గాంధీ గారు కలగన్న గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మన గ్రామాలకి తీసుకొచ్చారనేది మీరు గుర్తు పెట్టుకోవాలని అడుగుతామని నేను తెలియజేస్తాను. ఈరోజు మనకు సచివాలయాలు ఉన్నాయి కాబట్టి వాలంటరీ వ్యవస్థ ద్వారా మనం ఇచ్చే పెన్షన్ 1వ తేదీనే, అది పండుగ రోజు ఉన్నా కదా, ఒక రోజు సెలవు ఉన్నా కదా, ఏది కూడా చూడకుండా సెలవైనా పండుగ రోజు అయినా ఏదైనా కూడా 1వ తేదీ వస్తే ఆ రోజు తెల్లవారుజామునే మన ఇంట్లో వచ్చి తలుపు తట్టి అర్హులైన వారికి అందరికీ పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారా లేదా అనేది మీరు డైరెక్ట్ చేసుకోవాలని చెప్పి మీకు కోరుకుంటా ఉన్నాను. మరి అదేవిధంగా అన్ని కార్యక్రమాలు కూడా ఎన్నికల ముందు చెప్పినవన్నీ కూడా ఈరోజు 99.5% మనం అమలు చేశాం. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా 50 సంవత్సరాల నుంచి ఉన్న రాజకీయాల్లో మాకు తెలుసు, ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్నికల హామీలు నెరవేర్చిన దాఖలాలు పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఎక్కడ కూడా లేవు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప అని మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేశారు. అదే 2014 ముందు మిమ్మల్ని అందరినీ కూడా మోసం చేశారు. రైతులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ ఇంటికి ఒక ఉద్యోగం పేరుతో ఎవరిచ్చారని బాబు వస్తే జాబ్ వస్తుందని బోలకంద రాశారు. అంటే మోసపూరితంగా ఇవన్నీ కూడా చేశారు 2014లో. ఈసారి 2024లో కూడా చేయబోతా ఉన్నారు. ఈ సంవత్సరంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పాడో అది 5 సంవత్సరాలు చేశాడు. మీకంతా కూడా